రైట్, వెల్కమ్ బ్యాక్. విద్యార్థుల ఆందోళనతోటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, నేటి పేపర్ లీక్కు బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఇక ఈ మొత్తం పరిణామాలపైన చర్చిద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు అల్జాపూర్ శ్రీనివాస్ గారు, బీజేపీ నాయకులు, మిఠా నర్సేగౌడ్ గారు, కాంగ్రెస్ నాయకులు, గౌతమ్ ప్రసాద్ గారు, బీఆర్ఎస్ నాయకులు, మన్నె కోటేశ్వరరావు గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. అందరికీ నమస్కారం అండి. కోటేశ్వరరావు గారు, ముందుగా మీరు చెప్పండి, మీతో మొదలు పెడదాం. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను ఒక రాజకీయ వ్యూహంగా చూడాలా, లేక నిజమైన నైతిక బాధ్యతగా చూడాలంటారా? ఇది రాబోయే ఎన్నికలపైన లేదా కేంద్ర ప్రభుత్వ ఇమేజ్ పైన ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అంటారు కోటేశ్వరరావు గారు? మీ విశ్లేషణ ఏంటి? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా నైతిక పరమైనది కాదు, లేకపోతే రాజకీయ వ్యూహం కాదు. అనివార్యమై చక్రబంధంలో ఇరుక్కుపోయినటువంటి కేంద్ర ప్రభుత్వము అనివార్యమై తీసుకున్నటువంటి చర్య. దీనిలో విద్యార్థులు, యువత గెలిచారు అనటం కంటే బీజేపీ పార్టీ రాజకీయంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఘోర పరాజయ పాలైంది అనేటువంటిది చెప్పదలుచుకుంది. ఎందుకంటే గడిచినటువంటి 2-3 వారాలుగా, ముఖ్యంగా గత 4 రోజులుగా బీజేపీ పెద్దలు టీవీ డిస్కషన్స్ లోను, అదేవిధంగా కేంద్ర పెద్దలు చేస్తున్నటువంటి ప్రకటనలు ఇవన్నీ చూసినప్పుడు పరస్పర విరుద్ధమైనటువంటి అంశాలను వాళ్ళు తీసుకురావడంతోనే ఎంత గందరగోళంగా ఉన్నారో, వ్యూహాత్మకంగా బీజేపీ ఆందోళనను అంచనా వేయడంలో ఏ విధంగా విఫలమయ్యారో అనేటువంటిది మనకి స్పష్టంగా కనిపిస్తా ఉంది. అయితే కోటేశ్వరరావు గారు, ఇక్కడ విద్రోహ శక్తులకు ఛాన్స్ ఇవ్వకూడదని రాజీనామా చేశారని ధర్మేంద్ర ప్రకటించుకుంటున్నారు. అంటే విద్రోహ శక్తులు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయగానే విద్రోహ శక్తులు అదృశ్యమైపోతాయా? ఏమి తర్కం అండి ఇది? దీనికి ఏమన్నా ఒక తర్కం, తలా తోక ఏమన్నా ఉంటుందా? విద్రోహ శక్తులు ప్రవేశించారని ధర్మేంద్ర ప్రధాన్ గారి కోసం కాక్రోచ్లు అనేటువంటి పదజాలాన్ని మన ప్రధానమంత్రి, గౌరవనీయమైనటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానిస్తారని, ఇంత జరుగుతుందని, ఇటువంటివన్నీ కూడా ఊహించినప్పుడు మరి విద్రోహ శక్తులు ప్రవేశించేటప్పుడు మరి కేంద్ర ప్రభుత్వం ఏ గుడ్డిగురాళ్ళకి పళ్ళు దూముతా ఉంది? గతంలో రైతాంగం ఆందోళన చేసినప్పుడు కూడా ఇదే విధమైనటువంటి పదజాలం. విదేశాల నుంచి నిధులు ఇచ్చారు, ఖలిస్తానీ తీవ్రవాదులు ఉన్నారు, లేకపోతే వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. 5 ఏళ్లు గడిచాయి కదా, ఎంతమంది ఖలిస్తానీ తీవ్రవాదులు రైతాంగ ఉద్యమంలో పాల్గొన్నారు? ఏ సంస్థ నుంచి ఆ రైతు నాయకులకి లేదా ఇతర ఆర్గనైజర్స్ కి ఎక్కడి నుంచి నిధులు వచ్చాయో కేంద్ర ప్రభుత్వం ఏమన్నా చెప్పిందా? ఒక్క ముక్క చెప్పలేదు. తప్పుడు ప్రచారం చేయడమే తప్ప, రెచ్చగొట్టడమే తప్ప, మళ్ళీ అదే సేమ్ స్క్రిప్ట్, తుకుడే గ్యాంగులు, లేకపోతే అర్బన్ నక్సల్స్, అదే విధమైనటువంటి ఇది. ఎంతకాలం చెప్తారంటే ఇట్లాంటి విషయాలన్నీ? ఇన్ని చెప్తున్నటువంటి వాళ్ళు ఇవాళ ఏదో అవాంఛనీయమైనటువంటి శక్తులకి అవకాశం ఇవ్వకుండా నేను రాజీనామా చేశాను అని చెప్తున్నటువంటి ప్రతి మనిషి ఇంత దాకా ఎందుకు తెచ్చినట్టు? విద్యార్థుల మీద అమానుషంగా, విద్యార్థులను ప్రత్యేకించి విద్యార్థులను పనిగట్టుకొని అమ్మాయిలను కూడా చూడకుండా వాళ్ళని భయపెట్టే విధంగా అత్యంత అమానుషమైనటువంటి దాడి చేయించి ఇప్పుడు శుద్ధులు చెప్తున్నారు. ఎవరైనా నమ్ముతారా? విశ్వసిస్తారా? ధర్మేంద్ర ప్రధాన్ గారిని సమర్థిస్తూ బండి సంజయ్ గారు వారు, లేకపోతే అమిత్ షా గారు, వీళ్ళందరూ రంగంలోకి దిగి ఆయన అది చేశారు, ఇది చేశారు, అవి చేశారు. ఇప్పుడు చెప్పాల్సింది అవన్నీ. ఇది అది చేస్తే ఇంతెందుకు? ఈ విధమైనటువంటి పరిస్థితి ఎవరు చేశారు? పోనీ ధర్మేంద్ర ప్రధాన్ గారు స్వయంగా లీక్ చేయలేదు అని అందరూ అంగీకరిస్తారు. నైతిక బాధ్యత వహించాలని మాత్రమే చెప్పారు తప్ప ఆయనే లీకులు చేశారని ఎవరూ అనలేదు. మరి అదే కనుక ప్రాతిపదిక అయ్యేట్లయితే మరి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకముందు వినీత్ జోషి అనేటువంటి విద్యాశాఖ కార్యదర్శిని ఎందుకు బదిలీ చేశారు? పోనీ ఆయన ఏమన్నా లీక్ చేశారా? ఆయన ఏం లీక్ చేయలేదు కదా, ఆయన లీక్ చేసినట్టు ఎవరు చెప్పలేదు కదా. అందుకని ఒక విధంగా అదేదో సినిమాలో ఎవడైతే కొడతాడో మైండ్ బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు అన్నట్టుగా ఆ మైండ్ బ్లాంక్ అయ్యి ఏమి చేస్తున్నారో కూడా, ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియకుండా ఎక్కడన్నా
ఒక ప్రధానమంత్రి పార్లమెంటు సమావేశాలు జరుగుతూ ఉంటే, ఇంత గందరగోళం దేశ రాజధానిలో తన కళ్ళ ముందే జరుగుతూ ఉంటే, అర్ధరాత్రి పూట సెల్ఫీలు, పిల్ల చేష్టలు తప్ప, పిల్ల చేష్టలు, యువతి యువకులుగా ఉన్నటువంటి వాళ్ళు లేదా పిల్ల చేష్టలుగా ఉన్నటువంటి వాళ్ళు ఇట్లాంటి సెల్ఫీలు ఇట్లాంటివన్నీ చేస్తారు. అంటే జన్జీకి దగ్గరయ్యేటువంటి పేరుతోటి ఆయన కూడా అర్ధరాత్రి సెల్ఫీ తీసి ఏం చెప్పారు? పోనీ అందులో మా ధర్మేంద్ర ప్రధాన్ గారు రేపు పొద్దున్నే రాజీనామా చేస్తారని చెప్పుకుంటే పోనీ దానికి ఒక రైట్. అర్థం ఉండేది. ఏమీ లేకుండా చిన్న పిల్లల చేష్టలు, 75 ఏళ్ళు వచ్చిన తర్వాత ముసలాళ్ళు పిల్లలతో సమానం అంటారే, ఆ విధంగా చిన్న పిల్లల చేష్టలు చేస్తాం తప్ప ఎంత జవాబుదారీతనంతో ఉండాలండి? న్యాయ వ్యవస్థలు అట్లాగే ఉన్నాయి, మరి అధినాయకులు అలాగే ఉన్నారు. అనివార్యమై చేసినటువంటి దాన్ని మళ్ళీ మేము కింద పడ్డాం, మేమే గొప్ప అని రైట్. చెప్పుకుంటున్నారు. కోటేశ్వరరావు గారు, మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను. బీజేపీ నాయకులు అల్జపూర్ శ్రీనివాస్ గారు, ధర్మేంద్ర ప్రధాన్ గారి రాజీనామా